నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ మంగళవారం నుండి అయితే మాత్రం ప్రధానంగా కూడా రోజు కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మే నెలను తలపించేలాగా కూడా ఈ యొక్క మార్పు చేర్పులు కనిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఉష్ణోగ్రతల పరిస్థితి ఎలా ఉంది, ఎందుకు ఇలా మారడానికి గల కారణం ఉంది, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలాంటి ఉష్ణోగ్రతలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఎలా ఉంది సార్ వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో, అలాగే జిల్లాల వారీగా కానీ మారిన వాతావరణానికి గల కారణం ఏంటి ఒకసారిగా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత కానీ ఉష్ణ గణాంకాలు కానీ క్రమేపీ రోజుకి కూడా పెరుగుతూనే వస్తున్నాయని చెప్పాలి. గత ఈ యొక్క మార్చ్ 1వ తారీఖునే సుమారు మనకి 1 డిగ్రీ వరకు కూడా పెరిగి గత 2 రోజులుగా కూడా సుమారు ఎక్కడ చూసినా ఏ జిల్లాలో కూడా చూసినప్పటికీ కూడా సుమారు 36 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు కూడా కొనసాగుతున్నాయి. నిన్న స్వల్పంగా హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ కూడా సాధారణంగా 38-39 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది కొనసాగుతుందని చెప్పాలి. ఈవెన్ సిటీలో కూడా చూసుకున్నట్లయితే దాదాపు 1.5 డిగ్రీల వరకు కూడా గత 2 రోజుల్లోనే మనకి హెచ్చైనటువంటి ఈ యొక్క ఎండ తీవ్రత నమోదవడం కూడా చూడొచ్చండి. సార్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఎక్కడ ఎలా ఉంది సార్ మొత్తం? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర దక్షిణ జిల్లాల్లో వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. ఒక విధంగా రానున్న 5 రోజుల్లో కూడా ఈ యొక్క ఎండ తీవ్రత ఎక్కడైతే మనకి సుమారు చూసుకున్నట్లయితే 36 డిగ్రీ నుంచి 40 డిగ్రీలు ఉంటుందో ఈ యొక్క పసుపు కలర్తో ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా గ్రీన్ కలర్ ఎక్కడైతే మనం ఇచ్చామో అక్కడ చూసుకున్నట్లయితే సుమారు ఎండ తీవ్రత అనేది 35 డిగ్రీల దాకా కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈరోజు అనగా మార్చి 5వ తారీఖు నుంచి సుమారు చూసుకున్నట్లయితే సుమారు మార్చి 10వ తారీఖు వరకు కూడా ఏ విధంగా ఈ యొక్క వాతావరణం ఉండబోతుంది, ఎండ తీవ్రత అనేది ఏ విధంగా ఉండబోతుందని చూసినప్పుడు దాదాపు చూసుకున్నట్లయితే 5, 6, 7, 8, 9 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి సుమారు ఎక్కువ జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీలలో ఈ యొక్క ఎండ తీవ్రత కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతూనే ఉంటుందని కూడా చెప్పొచ్చు. దీనివల్ల ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఎక్కడైతే మనకి కొంచెం పచ్చదనం ఉంటుందో, అలాగే చూసుకున్నట్లయితే నీటి కుంటలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ తేలికపాటి మబ్బులతో రానున్న అంటే ఒక విధంగా 9వ తారీఖు తర్వాత కొంచెం మనకి తేలికపాటి జల్లులతో పాటు కారుమబ్బు మేఘాలు కూడా ఉండే అవకాశం కనిపిస్తుందండి. సార్ ఖమ్మంతో పాటు ఆదిలాబాద్, వరంగల్ కొంచెం అటవీ ప్రాంతం కూడా ఎక్కువ ఉంటుంది, కానీ అక్కడ కూడా ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది. అక్కడ వాతావరణం భవిష్యత్తులో ఎట్లుండబోతుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు దక్షిణ తెలంగాణ జిల్లాలకు కొంచెం వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంటుంది. సర్వసాధారణంగా ఏ సీజన్లో తీసుకున్నప్పటికీ కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ యొక్క విపత్తు తీవ్రత అనేది అధికంగానే ఉంటుంది. ఇటు వానలు కానీ చలి కానీ ఎండలు కూడా తీసుకున్నప్పటికీ కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధిక మొత్తంలో యొక్క విపత్తు కానీ ఈ యొక్క ఎండ తీవ్రత నమోదయ్యే గణాంకాలు కూడా గత పరిశీలన కనుక చూసుకున్నట్లయితే క్లైమటాలజికల్గా తీసుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అక్కడ ఉన్నటువంటి భౌగోళిక వాతావరణ పరిస్థితుల వల్ల ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే మనకి ఎక్కువగా విపత్తు అనేది కానీ ఎండ తీవ్రత కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దక్షిణ తెలంగాణలో కూడా ఎండ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ కూడా గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం కొంచెం భిన్నంగా ఎండ తీవ్రత కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. సార్ ఫిబ్రవరి చివరి వారంలో మాత్రం ఒకేసారి అకాల వర్షాలు 2 రోజుల పాటు కురిశాయి. మరి ఇప్పుడు మార్చి స్టార్ట్ అయింది, మరోసారి వర్ష సూచిక ఏమైనా కనిపిస్తూ ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న 3-4 రోజులు కూడా పొడిబారిన వాతావరణం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సమయంలో ఫిబ్రవరి మార్చి సమయంలో ఏంటంటే ఇటు సూర్యుడు ఇటు దక్షిణ భూభాగాన్ని నుంచి ఉత్తర భూభాగం వైపు ఒక విధంగా చూసుకున్నట్లయితే సుమారు నడినెత్తి మీద ఉండే అవకాశం అంటే భారతదేశం వైపు కొనసాగుతూ ఉంటుంటాడు. సో ఆ సమయంలో ఈ యొక్క ఫేజ్ ట్రాన్సిక్షన్ పీరియడ్లో ఏమవుతుంది అంటే గాలి ఒక విధంగా వీచే పవనాల దిశ అనేది మారుతూ ఉంటుంది. అంతేకాకుండా స్పష్టంగా మనం గాలిని గుర్తించలేము, ఏ దిశలో వస్తుంది అనేది. గాలిలో అనిశ్చితి అనేది కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. నిన్న కనుక చూసుకున్నట్లయితే ఈశాన్యం వైపు నుంచి వచ్చినటువంటి గాలులు ఈరోజు కూడా అదే దిశ నుంచి కొనసాగే అవకాశం కూడా కనిపించదు. ఒక విధంగా ఈ యొక్క ట్రాన్సిక్షన్ పీరియడ్ ఏదైతే ఉందో ఒక విధంగా ఈ యొక్క పవనాలు వ్యతిరేక
వ్యతిరేక దిశలో కొనసాగడం వల్ల, అలాగే కాకుండా దిగువ స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ద్రోణి ప్రభావం, వీటితో పాటు ఒక ఉపరితల చక్రవాక ఆవర్తనాల వల్ల కూడా అక్కడక్కడ స్థానికంగా వచ్చేటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల మన చూసుకున్నట్లయితే ఫిబ్రవరిలో కూడా మనకి 24, 25, 26 ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ తేలికపాటి వర్షం అనేది కూడా వచ్చింది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇట్లాంటి వర్షాలు అనేవి ఇప్పుడు ప్రస్తుతం మనకి మ్యాంగో సీజన్ కాబట్టి మామిడి పంటల మీద ఎక్కువగా ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మామిడి తోటలు పూత దశ నుంచి పిందె దశకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఎండతో పాటు ఎక్కువ వీధుడుగాళ్ళు ప్రభావం కనిపిస్తుందో, గాలి ఎక్కువగా వీచినప్పుడు కూడా ఈ పూత రాలిపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయండి. సార్, ఈ నెల 18 నుండి కూడా వర్ష సూచిక ఉన్నట్టు కూడా వార్తలు బయటకు వచ్చాయి. నిజం ఉందా? దాంట్లో నిజంగా మీ దగ్గర అప్డేట్ ఉందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ గణాంకాలు కనుక చూసినట్లయితే గాలిలో అనుచితి అనేది కనిపిస్తుందండి. అంటే 2 వ్యతిరేక దిశల్లో గాలి అనేది రావడం, ఒక విధంగా ఎక్కువ శాతం ఈశాన్య గాలులు అనేవి వీస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క గాలి దిశ అనేది ఈ యొక్క సీజన్ ట్రాన్సిషన్ ఫేజ్ ఏదైతే ఉందో ఈ ఫేజ్లో మనకి కొంచెం గాలిలో అనిశ్చితి అనేది ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క అనిశ్చితి వల్ల ఏంటంటే స్పష్టంగా మనం గాలి దిశను గుర్తించలేం. కానీ ఎప్పుడైతే ఈ యొక్క గాలి దిశ అనేది భూమి నుంచి ఇటు సముద్రం వైపు వీస్తుందో పొడిబారిన వాతావరణం అనేది భూమి మీద ఉండడం, అంతేకాకుండా గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల ఒక విధంగా చూసుకున్నట్లయితే మనకి వేడిమి వాతావరణంతో పాటు ఉక్కబోత వాతావరణానికి కూడా దారితీస్తూ గాలిలో తేమ తగ్గడం వల్ల ఈ తేమ పెంచుకోవడానికి మన శరీరంలో ఉన్నటువంటి వాటర్ లెవెల్స్ కూడా డీహైడ్రేట్ అయిపోవడం కూడా, ఎందుకంటే పొడిబారిన గాలి అనేది మనల్ని తాకినప్పుడు కూడా మన శరీరం నుంచి డీహైడ్రేట్ అయిపోవడం అట్లా జరగడం అనేది ఎండ తీవ్రత అధికంగా ఉండే సమయాల్లోనే ఇట్లాంటి ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది చెప్పచ్చు. మార్చి మొదలైందో లేదో అప్పుడే 36 డిగ్రీలు అంటే మాత్రం ఇంకా ఏప్రిల్, మే ఉంది. మరి వచ్చే 2 నెలల్లో ఏ స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే గత సంవత్సరం నమోదైన గణాంకాలు కనుక పరిశీలించినట్లయితే ఫిబ్రవరిలోనే మనకి 39 డిగ్రీలు అనేది ఒక విధంగా ఒక హయ్యెస్ట్ రికార్డ్ అని చెప్పాలి. సో అట్లాంటి వాతావరణం అనేది గత సంవత్సరంలో కనిపించింది. తర్వాత చూసుకున్నట్లయితే లానినా ఒక విధంగా చూసుకున్నట్లయితే అది న్యూట్రల్ ఫేజ్లో కొనసాగి ఒక విధంగా ఎండ మనం అనుకున్నంత స్థాయిలో మనకి లేదు. ఎక్కడ చూసినా 40 డిగ్రీలు కూడా దాటలేని పరిస్థితి ఈ సంవత్సరం కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. ఒక విధంగా ఈ లానినా ఫేజ్ ఏదైతే ఉందో ఎలినో అనేది కూడా ప్రస్తుతం ఇది న్యూట్రల్ ఫేజ్ నుంచి బలహీనంగా కనిపిస్తుంది. ఒక విధంగా బలహీనంగా కొనసాగినప్పటికీ కూడా గాలి ఏదైతే ఉందో ఎండ తీవ్రత కానీ వడగాల్పుల తీవ్రత అనేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే తూర్పు మధ్య భారతదేశ భాగాల్లో ఎక్కువగా మనకి సాధారణం కంటే ఎక్కువ రోజులు ఈ యొక్క వడగాల్పుల తీవ్రత అనేది ఈ మన తెలంగాణ రాష్ట్రంతో పాటు తూర్పు భూభాగాల్లోనూ అలాగే మధ్య భారతదేశంలో కూడా ఎక్కువగా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దీంతో పాటు ఎండవేడిమి వాతావరణంతో ఇందాక చెప్పినట్లుగా ఎక్కడైతే మనకి నీటి కుంటలు కానీ ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో ఆ స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల కూడా మనకి అప్పుడప్పుడు కూడా ప్రీ మాన్సూన్ షవర్స్ అనేసి అంటుంటాము. ఈ యొక్క వర్షాలు అనేవి కూడా రావడానికి ఆస్కారం అనేది కనిపిస్తుంటుంది. సార్, ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదైతే దాని ప్రభావము ఎలా పడుతుంది సార్? మనుషుల పైన కానీ బయట ప్లేసెస్ పైన కానీ ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఉష్ణ తీవ్రత అనేది అధికంగా కొనసాగుతుందో ఆ సమయాల్లో ఒక విధంగా పెద్దలు కానీ పిల్లల మీద ఎక్కువగా దీని యొక్క ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఒక విధంగా శరీరంలో వాటర్ అనేది డిహైడ్రేట్ అయిపోవడం వల్ల శరీర బలహీనతలు, అలాగే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడే వాళ్ళు దీర్ఘకాలిక అనారోగ్యాలతో యొక్క ప్రభావం కూడా వారి మీద స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సో దీనికి తగ్గట్టు ఆహారపు అలవాట్లు కానీ మనం చేసేటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మార్చుకోవడం అనేది కూడా చేస్తుండాలి. ఇప్పటికే ఎండ తీవ్రత క్రమేపీ పెరుగుతున్న సమయంలో ముఖ్యంగా 11 నుంచి 4:30 ప్రాంతంలో బయటికి వెళ్ళడం కానీ అవుట్డోర్ యాక్టివిటీస్కి దూరంగా ఉండడం అనేది చేస్తుండాలి. ఇంకా పిల్లలు కానీ పెద్దలు కానీ అయితే క్రమం తప్పకుండా వారికి శరీరానికి కావాల్సినంత తగు మోతాదులో మాత్రం వాటర్ అనేది అందించడం అనేది కూడా చేస్తుండాలి. అలాగే చూసుకున్నట్లయితే శరీరానికి లూజ్ అయిన దుస్తులు, ఒక విధంగా శరీరానికి కంఫర్ట్ అయిన దుస్తులు ధరించడం
ధరించడంతో పాటు ఒక విధంగా ముదురు రంగు దుస్తులు కాకుండా కొంచెం తెల్లటి దుస్తులు కానీ కాటన్ దుస్తులు కానీ ధరించడం అనేది చేస్తుండడం. అలాగే బయటికి వెళ్ళే వారు మాత్రం ఎప్పటికప్పుడు తలను కప్పుకోవడం కానీ గొడుగు పట్టుకెళ్ళడం కానీ టోపీ కానీ పెట్టుకోవడం అనేది చేస్తుండాలి. ఇంకా చూసుకున్నట్లయితే వ్యవసాయం చేసేవారు కానీ ఇంకా వలస కార్మికులు భవన కార్మికులు కానీ ఇంకా ఇతర యాక్టివిటీస్ చేసేవారు కానీ చూసుకున్నట్లయితే ఈ యొక్క టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్చుకోవడం కూడా చేస్తుండాలి. తరచుగా ఎండన బారిన పడకుండా ఒక విధంగా డిహైడ్రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండ బారిన పడకుండా ఈ యొక్క 11 నుంచి 4:30 ప్రాంతం వరకు కూడా ఎక్కువ అవుట్డోర్ యాక్టివిటీస్ దూరంగా ఉండడం అనేది చేస్తుండాలి. ఇంకా ఫార్మర్స్ వచ్చేసరికి రైతులు వచ్చేసరికి ఉదయం సమయంలో వీలైనంత వరకు కూడా 8:30 నుంచి 10 ప్రాంతంలోనే ఈ యొక్క వ్యవసాయానికి కావాల్సినటువంటి పెస్టిసైడ్స్ కానీ ఇంకా పిచికారీ చేయడం కానీ మందులు అందించడం కూడా ఆ సమయంలో చేయడం అనేది చేస్తూ ఉండాలి. ఇంకా నీరు పెట్టడం కూడా ఆ సమయంలో చేయిస్తూ ఉండడం చేయాలి. ముఖ్యంగా ఎప్పుడైతే ఎండ తీవ్రత అధికంగా ఉంటుందో వారు వేసేటువంటి మందులు కానీ పిచికారీ కానీ ఒక విధంగా ఆవరైపోతూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలోనే ఎక్కువగా చేస్తుండాలి. సాయంత్రం సమయంలో ఈ యొక్క సీజన్ అనగానే మార్చ్ ఏప్రిల్ మేలోనే అధికంగా ఎండ తీవ్రతతో పాటు ఈదుడుగాళ్ళు అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఎప్పుడైతే పగటిపూట ఎండ కానీ ఉష్ణ తీవ్రత అధికంగా కొనసాగుతుందో సాయంత్రం సమయంలో ఇటు కారు మబ్బులతో పాటు ఈదుడుగాళ్ళ ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఈ యొక్క అగ్రికల్చర్ వ్యవసాయపు పనులు ఇటు పెస్టిసైడ్స్ కానీ ఇంకా పొలానికి నీరు అందించే పనులు కానీ సాయంత్రం సమయాల్లో పెట్టుకోకుండా ఉండడం అనేది చేయడం అనేది తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇంకా చూసుకున్నట్లయితే వీటితో పాటు పిడుగులు కూడా పడుతుంటాయి కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఈ పొలాల్లో తిరగడం కానీ ఎత్తైన భవనాల్లోనూ ఎత్తైనటువంటి ఈ యొక్క ఎలక్ట్రిక్ పోల్స్ కానీ ఎత్తైనటువంటి చెట్ల దగ్గర ఉండడం కానీ ఎక్కువగా ఎలక్ట్రానిక్ పరికరాలు వాడడం ఉరుములు మెరుపులు పడుతున్న సమయాల్లో ఎలక్ట్రానిక్ డివైజెస్కి దూరంగా ఉండడం కానీ ఇంకా ఎలక్ట్రిక్ వాహనాలకు కానీ దూరంగా ఉండడం అనేది చేస్తుండాలి. ఇంకా చూసుకున్నట్లయితే షాపింగ్కి వెళ్ళేవారు కూడా పిల్లల్ని వెహికల్స్లో విడిచిపెట్టేసి ఏసీ ఆన్ చేసి వెళ్ళడం అనేది కూడా చేస్తుండకూడదు. ఎందుకంటే ఉక్కబోత వాతావరణం ఉంటుంది కాబట్టి సఫికేషన్ వల్ల ప్రాణహాని ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగినన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలని సూచించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా రాష్ట్రంలో మాత్రం వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. ఇక రానున్న రోజుల్లో కూడా మొత్తం ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం యావరేజ్గా 34 నుండి 36 డిగ్రీలు అయితే మాత్రం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉండగా భవిష్యత్తులో మాత్రం ఇంకాస్త ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక త్వరలో మాత్రం అకాల వర్షాలు కూడా కురడానికి కూడా అవకాశం ఉంది. గత నెలలో చివరి వారంలో కూడా కురిసినట్టుగానే భవిష్యత్తులో కూడా ఈ నెలలో కూడా అకాల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వాతావరణ పరిస్థితులు తగ్గట్టు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా వాతావరణం దృష్టిలో పెట్టుకొని కూడా బయటికి ఉదయం పూట మాత్రం ఏమైనా పనులు ఉంటే చూసుకోవాలి తప్ప మధ్యాహ్నం పూట మాత్రం బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేయకూడదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా ధర్మరాజు గారు చెప్తున్నారు, వాతావరణ శాఖ సీనియర్ అధికారి. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.